ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత క్రిస్టియన్ మైనారిటీలకు ఒకేసారి వేతనం ఇవ్వటంపై మీకు ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉందండి. ఈ రోజున చిన్న చిన్న సంఘాలు సైతం కూడా అలాంటి వేతనం పొందుకొని ఒక్కసారిగా లబ్ధిగా అన్ని వేల రూపాయలు రావటం వల్ల వాళ్ళ సంఘాలను బాగు చేసుకునే అవకాశం ఉంది. వాళ్ళకున్నటువంటి ఆర్థిక పరమైన ఇబ్బందులకు కూడా చాలా ఉపయోగకరంగా ఉంది. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు క్రిస్టియన్కి ఇలాగ ఒకేసారి ఇవ్వటం మీకు ఎలా అంటే? నేను చాలా ఆనందంగా ఉన్నాను సార్, చాలా హ్యాపీగా ఉన్నాను. ఇది ఎలా ఉపయోగపడుద్ది అనుకుంటున్నారు మీకు ఒకేసారి రావటం వల్ల? ఒకేసారి రావటం వల్ల మీకు తెలియదు ఏముంది, సంఘాలు చాలా మంది అనుకుంటున్నారు ఫారెన్ నుంచి డబ్బు వస్తుంది, క్రిస్టియన్స్ బాగా లబ్ధి పొందారు కనుక క్రిస్టియన్స్ ధనవంతులు, వాళ్ళకేంటి వేతనాలు ఇవ్వటం అనేది ఒక విమర్శ ఉంది. ఫారెన్ నుంచి ఎవరికీ డబ్బు రావట్లేదండి. ఉన్న వారి యొక్క ప్రార్థనా విధానంలో సంఘాలు వెదిగినాయి. అంటే ఇప్పుడు గతంలో గవర్నమెంట్ కరెక్ట్గా ఈ గవర్నమెంట్కి తేడా ఏమైనా ఉందా? ఉంది సార్. స్టేట్లో నెంబర్ 1 చంద్రబాబు అండి. ఆయన సెక్యులర్ భావాలు కలిగినటువంటి వ్యక్తి అండి. క్రైస్తవులను అలాగే చూస్తున్నాడు, ముస్లిమ్స్ను అలాగే చూస్తున్నాడు, హిందూస్ను కూడా అలాగే చూస్తున్నాడు. ఆయనలో ఏ రకమైనటువంటి అనాలోచన లేదు. ఎస్పెషల్లీ క్రిస్టియన్స్గా అడిగారంటే వీఆర్ హ్యాపీ. కానీ ఇంకా చాలామంది ఇగ్నోర్ అయ్యారు. వాళ్ళని చంద్రబాబు గారు గమనించాలి. అంటే ఇప్పుడు క్రిస్టియానిటీకి గత గవర్నమెంట్లో మేము అది చేస్తున్నాము, చాలా ఇచ్చాము, అది ఇది అని అన్నాను. పేరుకు జగన్ క్రిస్టియన్ అని పేరు పడిందండి. ఆయన క్రిస్టియన్ ఆలోచన లేదండి. క్రిస్టియన్స్కి ఆయన దూరం అండి. ఒక మాట చెప్పాలంటే, మీరు పిక్చర్ చూశారు ఈ యొక్క 5 ఏళ్లలో ఆయన ఎక్కువగా క్రిస్టియన్స్ని ఎక్కడ ప్రేమించినట్టు కనపడింది అనేది నాకు చెప్పండి. ఆయన భయస్థుడండి, క్రిస్టియన్ కాదు అతను. అలా అని సెక్యులర్గా కూడా చెప్పుకోలేని పరిస్థితి. అంటే చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత మీ క్రిస్టియానిటీకి ఎలా ఉంది? బ్రహ్మాండంగా సార్. భవిష్యత్తులో కూడా చాలా బాగుంటుంది. ఆయనకి ఎవరికి దడవడు, రాజకీయాల కోసం విశ్వాసాన్ని విస్మరించడు. ఒకేసారి 7 నెలలకు సంబంధించిన గౌరవ వేతనం ఒకేసారి ఇవ్వటంపై మీకు ఎలా అనిపిస్తుంది? ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు మా దైవస్వరూపి సంఘం తరపున, సహవాసం తరపున దేవదాస్ ఎర్రంపల్లి నుంచి బిషప్ గారు మాట్లాడుతూ ఉండగా ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వానికి మా నమస్సమాంజలి తెలియజేస్తూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు అసలు ఆ పాస్టుల గౌరవ వేతనం వేయరు అని అనుకున్నారు అందరూ కూడా. కానీ చంద్రబాబు నాయుడు గారు గౌరవ వేతనం వేసిన తర్వాత పాస్టర్ మనసులో ఆలోచన మారిపోయింది. వేయరు అనుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు వేయటం ఆశ్చర్యకరంగా ఉంది, చాలా సంతోషం అనిపించింది. అయితే వేసిన వారికి చాలా సంతోషం ఉంది. కొంతమంది గవర్నమెంట్ ఎలాగా వేయటంపై మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషం. ఎందుకంటే ఒక పాస్టర్గా గుర్తించి, ఒక పాస్టర్ గారిని గుర్తించడం అంటే ఒక్కరిని గుర్తించడం కాదు, అది టోటల్గా సమాజాన్ని గుర్తించడం. ఎందుకంటే భారతదేశం అనేక కులాలు, అనేక మతాలుగా ఉంటే వారందరిలో పాస్టర్ గారిని గుర్తించి వారికి ప్రత్యేకంగా ఒక అమౌంట్ అనేది వేయటం వారిని ఆదుకున్నట్టే. వారిని ఆదుకోవడం ద్వారా గవర్నమెంట్కి మేలు. అలాగే అంటే ఇప్పుడు 35,000 ఒకేసారి చాలా ఆశ్చర్యం. అది అంటే ఒకేసారి ఉపయోగపడుతుంది అంటారా? చాలా ఉపయోగపడుతుంది. మామూలు విషయం కాదు కదా. 35,000 రూపాయలు వేయటం మామూలు విషయం కాదు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు వేయటం మామూలు విషయం కాదు అది. ఎందుకంటే క్రైస్తవులుగా ఉండి వేయటం వేరు, సెక్యులర్ వాదిగా ఉండి వేయటం వేరు. అసలు వేయరు అనే ఆలోచన ఉంది కదా, వేయటం చాలా అదృష్టం, మంచిది. అయితే ఇంకో సంతోషకరమైన విషయం ఏంటంటే పాస్టర్లకి 8,000 మందికి సుమారు వేసినట్టు ఉన్నారు. ఇంకా పాస్టర్లుగా గుర్తించబడిన వారు 80,000 మంది ఉన్నారు. వారు కూడా మరొకసారి పెట్టుకోవడానికి అవకాశం ఇస్తే బాగుంటుందని మా ఉద్దేశం. ఎందుకంటే గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారి చేతిలో ఉంది కాబట్టి తండ్రిగా ఆయన ఉన్నారు, ఆయనకే చెప్పుకోవాలి ఏ విన్నపమైనా. అదేవిధంగా మరొకసారి మేము విన్నవించుకునేది ఏంటంటే చర్చి పర్మిషన్, లోకల్ పర్మిషన్ అయితే బాగుంటుంది. ప్రతిసారి కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళటం అనేది చాలా కష్టతరమైన విషయంగా ఉంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి మేము వినియోగించుకున్నది ఏంటంటే పంచాయతీ తరపున, ఎందుకంటే పంచాయతీ వాళ్ళకి లోకల్ అసలు చర్చ ఉందా లేదని వీళ్ళకి బాగా తెలుసు, లోకల్ పంచాయతీ వాళ్ళకి. కాబట్టి దీన్ని కూడా పరిగణనలో తీసుకొని లోకల్గా ఆ పంచాయతీలను పర్మిషన్ ఇస్తే బాగుంటుందని. తర్వాత సెక్యూరిటీ కూడా చాలా అవసరం.